నమస్తే, వెల్కమ్ టు Y7 న్యూస్. మహాశివరాత్రి సందర్భంగా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాల్లో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని సామూహిక అభిషేకాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నదీ తీరాన మనుగూరు మండలం కొండాయిగూడెం గ్రామంలో గల శ్రీ బ్రహ్మరామ సమేత వైద్యనాథ లింగేశ్వర స్వామి వారి దేవాలయానికి ప్రత్యేక విశిష్టత ఉండటంతో స్వామివారి దర్శనానికి భక్తులు పుర ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గోదావరిలో స్నానాలు ఆచరిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎటువంటి ఇబ్బంది జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది సైతం భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎవరంటే అటు అక్కడికి వచ్చేది ఎవరం కూడా ఉంచారండి, చెప్పరంట. ఇంట్లో వచ్చి జగ్గార నుంచి అశోకపురం మండలం జగ్గార నుంచి లంకెల రవి గారు స్వామివారికి 110 రూపాయలు సమర్పించిన భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనుగూరు మండలంలో ప్రస్తుతానికి పుష్కర్ ఘాట్ ఒక్కటే ఉంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో చేస్తున్నారు. అందుకే నిన్నటి నుండి రెవెన్యూ ఆఫీసర్స్ తోటి సింగరేణి ఆఫీసర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ గోదావరి పరివాహ ప్రాంతంలో ఎక్కడెక్కడ వెళ్తున్న ప్రాంతాలను గురించి కూడా పోలీస్ బందోబస్తు తోటి రెవెన్యూ శాఖతో కూడా అన్ని చోట్ల బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తిగా పటిష్టంగా చేయడం జరిగింది. భక్తులు ఎవరు కూడా దయచేసి లోతైన ప్రాంతాలకు వెళ్ళరాదని కోరుకుంటున్నాను. మరొకసారి భక్తులందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. చాలా అద్భుతం. ఒక కొట్లాడి ఇక్కడ శివాలయం కట్టాలని నిర్ణయించుకున్నాడు. చాలా గోదావరి నది ఒడ్డున ఒక పుణ్యక్షేత్రం, శైలక్షేత్రం అద్భుతంగా రాణించే విధంగా ఇంత జనాలు, లక్షల మంది జనాలు వస్తూ పోతున్నారు. ఇక్కడ దండం పెట్టుకుంటే చాలు స్వామి మన కోరికలు తీరుస్తున్నాడు. అద్భుతమైన ఈ శివాలయం ఆయన కట్టించినందుకు ఇక్కడ వచ్చిన భక్తులకి చాలా అద్భుతంగా రాణిస్తుంది. ఇట్లా చేసిన వారందరూ కూడా ధన్యవాదాలు. ఓం గణేశాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందరూ కూడా క్షేమంగా ఆయురారోగ్య అసైశ్వర్యాలతో ఉండాలని, వచ్చిన భక్తులందరూ కూడా ప్రకృతిని చక్కగా కాపాడాలని వారికి నేను విన్నపం చేస్తూ ఈ శివాలయం నుండి నేను ప్రతి ఒక్కరికి కూడా విన్నపం నాది ఏంటంటే, ఆ భగవంతుడు మనందరి లోపల ఉన్నాడు కాబట్టి ఆ శివుడు ఎట్లనైతే సురక్షితంగా ఉన్నారో మనందరం కూడా సురక్షితంగా సుఖ సంతోషాలతో ఉండాలనంటే ప్రకృతిని కాపాడాలి. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా భూమాతను ఎట్లనైతే పచ్చగా చేస్తామో మనందరం కూడా పచ్చగా ఉంటామని చెప్పి ఆశిస్తూ ఈ సంకల్పాన్ని జనాల లోపలికి తీసుకుపోయి ఈ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఇది అందరు కూడా పాటించవలసిందిగా కోరుకుంటున్నాం. జై హనుమాన్, జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. 516 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబ సభ్యులు భగవంతుడు 80,000 చూడాలని వేడుకుంటున్నాము. పేట గారు అశోకనగర్ నుంచి స్వామివారికి 516 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబ సభ్యులు భగవంతుడు 80,000 గోదావరి వెళ్ళడం వల్ల ఈ యొక్క టెంపుల్కి చాలా శక్తివంతమైన టెంపుల్. శ్రీ బ్రహ్మరాంబ సమేత వైద్యనాథ లింగేశ్వర స్వామి యొక్క దేవాలయం. ఇది 108 శివలింగాలు కూడా దీని పక్కన మొత్తం మారేడు చెట్టుతో నిండి ఉంటుంది. ఈ టెంపుల్కి ప్రత్యేకత
శివలింగం ఇప్పుడు కొత్తది ఒక చెట్టు నుంచి సాంబేగూడ నుంచి తిరిగిపాటి శ్రీనివాసాచారి గారు స్వామివారికి 220 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులు భగవంతుడు 80 లక్షణంగా చూడాలని వేడుకుంటున్నాము. తిరిగిపాటి శ్రీనివాసాచారి గారు సాంబేగూడ నుంచి స్వామివారికి 220 రూపాయలు సమర్పించున్నారు. ఆ యొక్క చెట్టు నుంచి రావడం వల్ల ఎక్కడ కూడా అలాంటి శివలింగం ఎక్కడ లేదు, ఇంతవరకు ఎక్కడ లేదు. ఈ ఏరియాలో ఎక్కడ అలాంటి శివలింగం లేదు. అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటిది. తర్వాత ఆంజనేయ స్వామి, బ్రహ్మరామ అంబ, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, ఇలా అన్ని దేవాలయాలు, నవగ్రహాలు భార్యాభర్తలతో నవగ్రహాల టెంపుల్స్ కూడా ఇక్కడ ఎక్కడ లేవు. మన ఏరియాలో ఎక్కడ తెలంగాణలో కూడా మొత్తానికి ఎక్కడ లేవు. భార్యాభర్తలతో కలిసినటువంటి నవగ్రహాల టెంపుల్స్ ఈ దేవాలయంలో ప్రత్యేకత. ఈ యొక్క సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా అందరికీ పేరున శుభాకాంక్షలు. వచ్చిన వారందరికీ భక్తి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు కొండాయిగూడెం రామానుజవరం ప్రాంగణంలో ఉన్నటువంటి పవిత్ర గోదావరి ఉత్తర ఈశాన్య ప్రవాహం నడుస్తున్నటువంటి పవిత్ర గోదావరి తీరాన శ్రీ భ్రమరాంబ సమేత వైద్యనాథ లింగేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం గత పుష్కర సంవత్సరాలుగా నెలకొని ఎంతో అంగరంగ వైభవంగా విరాజిల్లుతున్నది. ఈ యొక్క క్షేత్రంలో ఎన్నో మహిమలు కాంచినటువంటి సన్నివేశాలు, ఎన్నో మహిమాన్వితమైనటువంటి దేవతామూర్తులు మరియు ఎంతో మహిమాన్వితమైనటువంటి వృక్షాలు కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ భ్రమరాంబ సమేత వైద్యనాథుడిగా కొలువయ్యున్నాడు. అలాగే సతీ సమేతమైనటువంటి నవగ్రహ దేవత మూర్తులు సపరేట్గా ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి. అలాగే వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. భ్రమరాంబ దేవాలయం, మహాలక్ష్మి సరస్వతి అమ్మవార్లు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. రాతి శ్రీచక్రం కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగినది. ఎంతో విశేషమైనటువంటి బిల్వ వృక్షంగా చెప్తా ఉంటాం మనం స్వామివారికి. అలాంటి బిల్వ వృక్షాలు ఇక్కడ 108 కొలువై ఉన్నాయి. ఈ క్షేత్రం చుట్టూ కూడా 108 బిల్వ వృక్షాలకు ఒక్కొక్క శివలింగ మూర్తిని ప్రతిష్టాపనం చేయడం జరిగినది. అలాగే ఇక్కడ ఈ దేవాలయంలో గోశాల కూడా ఉన్నది. ఇంత ప్రాముఖ్యమైనటువంటి దేవాలయం ఈ యొక్క తెలంగాణ, ఆంధ్ర, మన భారత ఖండంలో ఎక్కడా లేదని అందరూ నిర్ధారణ చేశారు. అంతటి పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా వారి యొక్క కోరికలు నెరవేరుతూ స్వామివారికి వాళ్ళ తరపున ఎంతో కొంత సమర్పణ చేస్తూ స్వామివారి యొక్క కృపకి అందరూ కూడా పాత్రలు అవుతున్నారు. అదే కాకుండా నూతనంగా ఈ యొక్క క్షేత్ర పుష్కర నదీ తీరాన ఉన్నటువంటి గత దశాబ్ద సంవత్సరాలుగా శత సంవత్సరాలుగా ఉన్నటువంటి మహా మధుక వృక్షం అనగా విప్ప వృక్షాన్ని మహాశివలింగంగా మార్చి దానికి భీమదేవర అనేటువంటి నామకరణం చేత గిరిజనుల ఆరాధ్య దైవం విప్పవృక్షం కాబట్టి ఆ విప్పవృక్షాన్ని భీమదేవరుడిగా నామకరణం చేసి స్వామికి ఇంకా అంగరంగ వైభవంగా పూజలు కూడా నిర్వహిస్తున్నాం. మహాశివలింగంగా మార్చాము దాన్ని. అంతటి ఈ మహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. వచ్చిన భక్తులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్లస్ ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారు. వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉంది, సెక్యూరిటీ బాగుంది. వన్స్ అగైన్ అందరికీ కూడా శుభాకాంక్షలు. మనుగూరు మండలం కొండాయిగూడెంలో
వెలిసిన మహాశివరాత్రి సందర్భంగా గోదావరి స్నానానికి వచ్చిన భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.